నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ రాజకీయం రసవత్తంగా మారుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రంజుగా మారుతుంది. సీఎం రేవంత్ కి ఛాలెంజ్ చేసినట్లే కేటీఆర్ బీఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకుని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ సర్కార్ అందిస్తున్న సంక్షేమంపై చర్చించడానికి ప్రెస్ క్లబ్ ను బీఆర్ఎస్ నేతలు గంట సేపటి కోసం బుక్ చేసుకున్నారు. కాగా ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడంతో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ పై విమర్శలు గుప్పించారు. చేతగాని మాటలు చెప్పడం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు, రేవంత్ కు ఏమీ రాదంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా రేవంత్ భయపడి రాకుంటే డిప్యూటీ సీఎం లేదా హోంమంత్రి ఇంకెవరినైనా రావచ్చని తాము పూర్తి వివరాలతో చర్చకు వచ్చామని కేటీఆర్ తెలిపారు. అయితే కేటీఆర్ విమర్శలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చే దమ్ములేని మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు. రైతు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని, కానీ ప్రెస్ క్లబ్లలో కాదు అన్నారు. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలకు వేదిక ప్రజాప్రతినిధుల సభే అని అన్నారు. వాళ్ళ మాటలకు తగిన బదులు అసెంబ్లీలో ఇస్తామన్న బట్టి విక్రమార్క.